చేయమంటారు ఇప్పుడు మమ్మల్ని? అక్క అంటే ఏ టైంలో స్కూల్ పేసారు మీరు? ఇదే టైం, సేమ్ టైం 11 గంటలకే అంటే వచ్చామని చెప్పారు ముందు? వచ్చామని చెప్పారు, అంటే చెప్పారు. కాకపోతే అక్కడ ఆ రోడ్డుకు సంబంధించినవి తీయాలని చెప్పారు. మేము అడిగినాం, ఇది ఇది లేదమ్మా మీకు లోపలికి ఉన్నది, ఇది బిల్డింగ్ అడ్డం ఉంది కదా మీది ఏమని చెప్పారు. అనేది మేము నమ్మేసరికి మేము అక్కడ చూస్తున్నాం, ఇక్కడికి పెట్టనే పెట్టారు. మొత్తం సామాన్ అంతా మొత్తం విరిగిపోయింది, కుప్ప కుప్ప మొత్తం రేకులు, అసలు ఏది ఇంత పనికి రాకుండా పోయినాయి అక్కడి నుంచి ఇక్కడ దాకా. టైం కూడా ఇవ్వలే. టైం కదా, అసలు మీరు తీయమని చెప్పారు కదా, తీయమని చెప్పి ఇట్లా మోసం చేస్తారు, కరెక్టేనా? అయినా మాకు ఏమైనా రోడ్ ఉన్నది, ఇది ఏమన్నా మెయిన్ రోడ్కి సంబంధించింది, ఆ రోడ్కే ఈ రోడ్కి ఏమైనా సంబంధించితే మీరు తీసినా ఒక లెక్క ఉంటుంది. అక్రమంగా కట్టాలంటే చెప్పాలి కదా. ఇప్పుడు ఇదైతే మేము డబ్బులు కడితేనే వచ్చింది. అప్పుడు ఎప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఇచ్చిండు, ఆయన ఉన్నప్పుడు వచ్చింది ఇల్లు. సరే ఇది ఒక్కటే రూము చూడండి, ఇది ఎంత ఉందో చూడండి. దీన్ని బట్టి మేము కొంచెం వేసుకున్నాం, ప్లేస్ వచ్చింది కాబట్టి. ప్లేస్ రాకపోతే వేసుకోం కదా, వచ్చింది. ఈడైతే ఏం చేయలేరు కదా, ప్రభుత్వం వచ్చి ఈడేమన్నా చేస్తారో చెప్పండి? ఎంత ప్లేస్ ఉన్నది. సరే వేసుకున్నాం, పిల్లలు ఉన్నారు, స్కూల్కి పోతున్నారు, కాలేజీలో పోతున్నారు అని చిన్నగా రేకులు వేసుకున్నాం. మేమేం గోడలు పెట్టి పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు అయితే లేపలే కదా. అపార్ట్మెంట్ వాళ్ళు కంప్లైంట్లు ఇచ్చారు అంటున్నారు. అపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చింది తెలియదు, ఎవరు ఇచ్చింది తెలియదు. ఇక్కడ ఆ రోడ్డుకు క్లియర్ కావాలని అపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిరంట, అది మాకు తెలియదు, మా దాకా రాలే. పోనీ కనీసానికి వాళ్ళు చెప్పిరనే ఇన్ఫర్మేషన్ కూడా మాకు ఎవరు ఇవ్వలేదు, మాకు తెలియదు కూడా. మరి ఇక్కడ ఉన్న కార్పొరేటర్ కానీ మేయర్ కానీ అట్లా ఆపడానికి ఏం చూడలేదు? ఎవరు లేరు, రాలేదు కూడా, రాలే. పోయి వచ్చినాం, చెప్పొచ్చినాం అంతే, ఇంకెవ్వరు రాలేదు. అంటే వేరే దిక్కు ఏమన్నా ఇల్లు ఇస్తాం అట్లా ఏం చేయమంటారు ఇప్పుడు మమ్మల్ని? అక్క అంటే ఏ టైంలో స్కూల్ పేసారు మీరు? ఇదే టైం, సేమ్ టైం 11 గంటలకే అంటే వచ్చామని చెప్పారు ముందు? వచ్చామని చెప్పారు, అంటే చెప్పారు. కాకపోతే అక్కడ ఆ రోడ్డుకు సంబంధించినవి తీయాలని చెప్పారు. మేము అడిగినాం, ఇది ఇది లేదమ్మా మీకు లోపలికి ఉన్నది, ఇది బిల్డింగ్ అడ్డం ఉంది కదా మీది ఏమని చెప్పారు. అనేది మేము నమ్మేసరికి మేము అక్కడ చూస్తున్నాం, ఇక్కడికి పెట్టనే పెట్టారు. మొత్తం సామాన్ అంతా మొత్తం విరిగిపోయింది, కుప్ప కుప్ప మొత్తం రేకులు, అసలు ఏది ఇంత పనికి రాకుండా పోయినాయి అక్కడి నుంచి ఇక్కడ దాకా. టైం కూడా ఇవ్వలే. టైం కదా, అసలు మీరు తీయమని చెప్పారు కదా, తీయమని చెప్పి ఇట్లా మోసం చేస్తారు, కరెక్టేనా? అయినా మాకు ఏమైనా రోడ్ ఉన్నది, ఇది ఏమన్నా మెయిన్ రోడ్కి సంబంధించింది, ఆ రోడ్కే ఈ రోడ్కి ఏమైనా సంబంధించితే మీరు తీసినా ఒక లెక్క ఉంటుంది. అక్రమంగా కట్టాలంటే చెప్పాలి కదా. ఇప్పుడు ఇదైతే మేము డబ్బులు కడితేనే వచ్చింది. అప్పుడు ఎప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఇచ్చిండు, ఆయన ఉన్నప్పుడు వచ్చింది ఇల్లు. సరే ఇది ఒక్కటే రూము చూడండి, ఇది ఎంత ఉందో చూడండి. దీన్ని బట్టి మేము కొంచెం వేసుకున్నాం, ప్లేస్ వచ్చింది కాబట్టి. ప్లేస్ రాకపోతే వేసుకోం కదా, వచ్చింది. ఈడైతే ఏం చేయలేరు కదా, ప్రభుత్వం వచ్చి ఈడేమన్నా చేస్తారో చెప్పండి? ఎంత ప్లేస్ ఉన్నది. సరే వేసుకున్నాం, పిల్లలు ఉన్నారు, స్కూల్కి పోతున్నారు, కాలేజీలో పోతున్నారు అని చిన్నగా రేకులు వేసుకున్నాం. మేమేం గోడలు పెట్టి పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు అయితే లేపలే కదా. అపార్ట్మెంట్ వాళ్ళు కంప్లైంట్లు ఇచ్చారు అంటున్నారు. అపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చింది తెలియదు, ఎవరు ఇచ్చింది తెలియదు. ఇక్కడ ఆ రోడ్డుకు క్లియర్ కావాలని అపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిరంట, అది మాకు తెలియదు, మా దాకా రాలే. పోనీ కనీసానికి వాళ్ళు చెప్పిరనే ఇన్ఫర్మేషన్ కూడా మాకు ఎవరు ఇవ్వలేదు, మాకు తెలియదు కూడా. మరి ఇక్కడ ఉన్న కార్పొరేటర్ కానీ మేయర్ కానీ అట్లా ఆపడానికి ఏం చూడలేదు? ఎవరు లేరు, రాలేదు కూడా, రాలే. పోయి వచ్చినాం, చెప్పొచ్చినాం అంతే, ఇంకెవ్వరు రాలేదు. అంటే వేరే దిక్కు ఏమన్నా ఇల్లు ఇస్తాం అట్లా ఏమీ లేదు, ఏం చెప్పలేదు అసలు మాకు.